వెల్కమ్ బ్యాక్. రాష్ట్రాన్ని షేక్ చేస్తున్న సస్రా హత్య కేసులో నెటిజన్లు ఫైర్ అవుతున్నారు. నిందితుడు మైనర్, ఏం న్యాయం చేస్తారంటూ మండిపడుతున్నారు. తల్లిదండ్రుల భయం లేకే మైనర్ హత్య చేశాడని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. మరింత సమాచారం మా ప్రతినిధి సుజాత అందిస్తారు. సహస్ర హత్య కేసు అందరినీ కలిచివేస్తుంది. మహిళలంతా కూడా ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఒక తల్లికి కడుపు కోత మిగిల్చారు అని చెప్పేసి, ఒక కూతుర్ని దూరం చేశారు అని చెప్పేసి, నిజంగా అమ్మా మీ బాధని ఎవ్వరూ తీర్చలేరు. ఒక మహిళగా నువ్వు పిల్లల్ని పెంచావు, ఈరోజు ఒక తల్లి కడుపు కోతను చూసి నువ్వు తల్లడిల్లిపోతున్నావు, ఏడుస్తున్నావు. నీ ఏడుపును కూడా కంట్రోల్ చేసుకోలేకపోతున్నావు. నీ కళ్ళల్లో ఆ ఆవేదన, ఆ బాధ మొత్తం కూడా కనిపిస్తుంది. ఎంత ఓదార్చినా కూడా నీ బాధ అనేది తీరదు. నీ బాధ అనేది చాలా స్పష్టంగా కనిపిస్తుంది. అసలు నీకు మాటలు కూడా రానటువంటి పరిస్థితి ఉంది. ఏం చెప్తావు? బాధపడద్దు, ఏం చెప్తావు? ఏం చెప్పాలి మేడం, మాకు పిల్లగానికి అంది, మాకు పిల్లగానికి ఇవ్వాలి అంతే. ఆ పాపకి ఎలా న్యాయం చేయాలి? ఆ తల్లిదండ్రులకు ఎలా న్యాయం? ఏం న్యాయం చేస్తారు మేడం? ఏం న్యాయం చేస్తారు చెప్పు? తల్లి కూడా ఇప్పుడు మాపో సచ్చేటట్లుంది. ఏం న్యాయం చేస్తారు చెప్పండి? ఏం న్యాయం చేస్తారు? ఒకటే అమ్మాయి, ఒకటే బాబు, ఏం న్యాయం చేస్తారు మేడం? మైనర్ పిల్లగాడు, ఏం న్యాయం చేస్తారు మేడం? అంటే ఇప్పుడు మీరు ఒక తల్లిగా ఎంత ఆవేదన చెందుతున్నారో, రెండు కుటుంబాల పరిస్థితి కూడా అంతే. ఒకవైపు కొడుకు జైలుకి వెళ్ళిపోతాడు, మరోవైపు సహస్రాన్ని తల్లిదండ్రులు కోల్పోయారు. మొత్తమే లేదు కదా మేడం, తెలుసా? ఆ బాబా అంటే ఉన్నాడు, ఆయనకంటే అక్క చెల్లెళ్ళు ఉన్నారు మేడం. ఈమెకైతే ఎవరు లేరు కదా, దానికి ఎవరు చూస్తారు చెప్పండి? తండ్రి మీద ఆదాయం పెట్టుడు ఎంతవరకు సాధ్యతం? ఎందుకు అబ్బాయి మెంటాలిటీ అంత క్రూరత్వంగా అమ్మాయిని చంపాలి? తెలియదు మేడం, మాకు తెలియదు. ఎలా ఉంటారు సహస్ర కుటుంబ సభ్యులు? మాకు ఆ కుటుంబం బతకనికి వచ్చారు మేడం వాళ్ళది. మేమే ఆ బిల్డింగ్ లో మేము వాడు ఉన్నాడు, వాడు చదువుతుండని మేమెందుకు ఇంటికి తిరుగుతాం మేడం? మేము సహస్ర వాళ్ళ కుటుంబం తెలుసా? వాళ్ళ అమ్మా నాన్న ఏం చేస్తారు? మాకు తెలియదు. అంటే మీకు ఎవ్వరూ పరిచయం లేకపోయినా సరే ఒక తల్లిగా మీరు బాధపడుతున్నారు అంతే. నాకు కూడా 2 బిడ్డలు ఉన్నారు మేడం, నాకు కూడా బిడ్డలు ఉన్నారు, నీలాకు ఉన్నారు నా బిడ్డలు కూడా. ఏ న్యాయం ఏం అడుగుతున్నావమ్మా? ఇప్పుడు ఇంకొకరికి ఈ పరిస్థితి రావద్దండి. ఏమద్దు, పిల్ల ఎట్లా పోయిందో వాడు కూడా అట్లే పోవాలి. అమ్మ చెప్పమ్మా, ప్రాణానికి ప్రాణం తీయడమే కరెక్టా? అవును, పానానికి పానమే, పానానికి పానమే. ప్రశాంతంగా ఉంటుంది కదా, మనిషి అంత ఉంటుంది. వాళ్ళకు కూడా ఏం చేయలేరు అని వాళ్ళు అనుకుంటారు. పోలీసు వాళ్ళు ఇంతమంది ఉన్నారు కానీ ఏం చేయలేరు, వీడియోలు వచ్చిర్రు, అందరు వచ్చిర్రు, ఏం చేయలేరు అని అనుకుంటారు. అంటే ఇప్పుడు ఇంట్లో రెంట్కి ఇవ్వాలి అన్న తెలియని వాళ్ళకి అంత ఒక టెన్షనే కదా. టెన్షనే మరి. మా ఇళ్ళ రెంట్కి ఎవరు రారు మేడం, చూసారా? రెంట్కి ఎవరికి? వాడు ఉంటే మాత్రం రెంట్కు రారు, వాడు ఉంటే రెంట్కు రారు మా ఇళ్ళ. అబ్బాయి చేసినటువంటి తప్పుకి తల్లిదండ్రులను శిక్షించడం కరెక్టేనా? కరెక్టే మరి. వాళ్ళ భయం ఉంటే వీడు ఎందుకు చేస్తాడు? మీకు కూడా అన్నదమ్ములు ఉన్నారు కదా, హద్దులో పెట్టుకోవాలి కదా. హద్దులో పెట్టకనే తయారయ్యిండాడు. చెప్పమ్మా, ఒకవైపు ఇప్పటికే ఆ అబ్బాయిని తీసుకెళ్ళిపోయారు, అమ్మాయిని కోల్పోయి కుటుంబం కోలుకోలేనటువంటి పరిస్థితిలో ఉంది. ఆ కుటుంబానికి భరోసా కానీ లేకపోతే వాళ్ళకు ఒక నమ్మకం ఉండాలి అంటే అబ్బాయిని శిక్షించాలా లేకపోతే ఏంటి? నేనేం మాట్లాడలేను మేడం, నేను చూడలేను, మేము మాట్లాడలేను. అబ్బాయిని చూడలేము. ఎప్పుడు తెలిసింది మీకు అసలు ఇది జరిగిందని తెలిసిందా? చచ్చిపోతే పోలీసు వాళ్ళు అందరు నిలబడితే వచ్చి చూసినాం అంతే. అంబులెన్స్ వేసుకొని పోయేటప్పుడు చూసినాం మేము అంతే. ఆ పాపను ఎప్పుడన్నా చూస్తారా? ఎప్పుడు చూడలేము. ఎందుకు చూస్తాము? స్కూల్కి పోతారు, వస్తారు, ఇంట్లో ఉంటారు. చూస్తున్నాం కదా, స్థానికంగా ఉన్నటువంటి మహిళలు తమ బాధను వ్యక్తం చేస్తున్నారు. అంటే ఒకవైపు ఆవేదన, మరొక వైపు బాధ. ఎందుకంటే ఇక్కడే మేము ఎన్నో సంవత్సరాల నుంచి ఉంటున్నాము, రెంట్ కోసము వచ్చారు. ఇక్కడికి వచ్చిన తర్వాత ఏదో అలా పని చేసుకుంటూ కుటుంబ సభ్యులంతా కూడా బతుకుతూ ఉన్నారు. కానీ ఆ పాపని హత్య చేశారు.
అది చాలా దారుణము. ఆ అబ్బాయిని కఠినంగా శిక్షించాలి. ఆ అబ్బాయిని శిక్షించడం చేత కాకపోతే మాకు అప్పచెప్పండి, మేమే శిక్షిస్తాము అని చెప్పేసి ఆ మహిళలు తమ ఆవేదనని, బాధని వ్యక్తం చేస్తున్నటువంటి పరిస్థితి నెలకొంది. కెమెరామెన్ పవన్తో సుజాత, కూకట్పల్లి.